కర్ణాటక సీఎం డిప్యూటీ సీఎంల మధ్య కాదు వారి సహాయకుల నడుమ కూడా పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా ఉంది. ఎప్పుడు రాష్ట్ర వేదికలపైనే మాటల దాడికి దిగే వీలు ఈసారి ఢిల్లీలో పోట్లాడుకున్నారు. అస్థినలోని కర్ణాటక భవన్లో సిద్ధరామయ్య, డీకే శివకుమార్ల ఎస్డీఓలు గొడవకు దిగారు. ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. సీఎం ఎస్డీఓ వల్ల తనకు ప్రాణహాని ఉందంటున్నారు డీకే శివకుమార్ ఎస్డీఓ. తనను మోహన్ కుమార్ చెప్పుతో కొట్టారని, అతనిపై చర్యలు తీసుకోవాలని ఆంజనేయ రెసిడెంట్ కమిషనర్ కార్యాలయంకు ఫిర్యాదు చేశారు. దీనిపై దర్యాప్తు జరిపి తనకు న్యాయం చేయాలని కోరారు. కుమార్ తన విధులకు అంతరాయం కలిగిస్తున్నాడని రెసిడెంట్ కమిషనర్ ముందు వాపోయాడు ఆంజనేయ. అందరి ముందు బూతులు మాట్లాడుతున్నారని, ఉద్యోగులు చూస్తుండగానే ఆఫీస్ ఛాంబర్లో షూతో దాడి చేశారని ఫిర్యాదు చేశాడు. తనకేదైనా జరిగితే కుమార్దే బాధ్యత అంటూ కంప్లైంట్ కాపీ ఇచ్చాడు ఆంజనేయ. ఇతరుల అధికారులతో కుమార్ ప్రవర్తించే తీరును అధికారుల ముందుంచాడు. అయితే ఎస్డీఓల తీరుపై సిద్ధా, డీకేలు మాత్రం ఇప్పటి వరకు స్పందించలేదు. రెసిడెంట్ కమిషనర్ మాత్రం దీనిపై దర్యాప్తు జరుగుతుందని అన్నారు. ఈ వ్యవహారంపై కర్ణాటక ప్రతిపక్షం బీజేపీ విమర్శలు గుప్పిస్తుంది. ఎస్డీఓలను దారిలో పెట్టలేని సీఎం పాలనను ఎలా గాడిలో పెడతారని ప్రశ్నిస్తుంది. పాలన చేతగాకపోతే సీఎం గద్దె దిగాలని డిమాండ్ చేస్తుంది.